తెలంగాణ వ్యాప్తంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. సిద్దిపేట జిల్లాలో మొదటి రోజు ఎగ్జామ్ ప్రశాంతంగా సాగింది. సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్, హుస్నాబాద్, చేర్యాల సెంటర్లలో అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. విద్యార్థులు ఎలాంటి ఆందోళనకు గురి కాకుండా పరీక్ష రాసేందుకు సౌకర్యాలు కల్పించారు. ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసే విధంగా ఏర్పాట్లు చేశామంటున్న జిల్లా విద్యాశాఖ అధికారితో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. ముందే ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించి ఈ జిల్లాలో ఎంతమంది విద్యార్థులు ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు, ఎట్లాంటి వసతులు ఏర్పాటు చేశారు, ఎన్ని సెంటర్లు ఉన్నాయనే అంశాన్ని మన దగ్గర దీనికి సంబంధించిన అధికారులు ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఈ వసతులు పిల్లలకు ఏర్పాటు చేశారు. ఈ రోజు నుంచి ప్రారంభంగా ఎప్పటిదాకా జరుగుతాయి సార్? ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్స్ మార్చి 2023 సంబంధించి ఈ రోజు నుంచి మొదటి సంవత్సరం విద్యార్థులు పరీక్షకు హాజరవుతున్నారు. ఈరోజు రాయబోయే విద్యార్థులు 1116 మంది విద్యార్థులు రాస్తున్నారు. వీటికి సంబంధించి 41 సెంటర్స్ సిద్దిపేట జిల్లాలో ఉన్నాయి. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి కాబడ్డాయి. విద్యార్థులకు అవసరమయ్యే కనీస వసతులు, మంచినీటి సౌకర్యం కానీ, మంచి వాతావరణం, లైటింగ్ కానీ అన్నీ కూడా పూర్తిగా ఏర్పాటు చేయబడ్డాయి. విద్యార్థులను కూడా మనం ప్రశాంతంగా, వాళ్ళు ఈ సంవత్సరం చదివిన చదువునంతా కూడా ప్రశాంతంగా, ఎలాంటి ఒత్తిళ్లు, టెన్షన్లు లేకుండా పరీక్ష రాయాల్సిందిగా కోరుతున్నాం. వాళ్ళు కళలు కానీ, వాళ్ళ పేరెంట్స్ కళలు కానీ పూర్తిగా నెరవేరేటట్టు సంసిద్ధతతో ఎగ్జామ్స్ రాయాలని చెప్పి కోరుకుంటున్నాం. అదేవిధంగా విద్యార్థులు హాల్ టికెట్ సంబంధించి కళాశాలలకే వెళ్ళి హాల్ టికెట్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. డౌన్లోడెడ్ హాల్ టికెట్ తోటి నేరుగా ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళి రాసుకోవచ్చు. విద్యార్థుల్ని మనం గంట ముందే సెంటర్లోకి అనుమతిస్తున్నాం. కాబట్టి ఆలస్యం అనేది లేకుండా 9 లోపే ఎగ్జామినేషన్ సెంటర్లు చేరుకొని ప్రశాంతంగా ఎగ్జామ్స్ రాయాల్సిందిగా కోరుతున్నాం. దీనికి సంబంధించి మనకు ప్రభుత్వ డిపార్ట్మెంట్లు అయిన రెవెన్యూ వాళ్ళు కానీ, లేదా పోస్టల్ శాఖ వాళ్ళు కానీ, మరి అదేవిధంగా ఆరోగ్య శాఖ వాళ్ళు కానీ మనకు అన్ని రకాల ఏర్పాటు చేస్తున్నాం. ముఖ్యంగా ఆరోగ్య శాఖ వాళ్ళు ఏఎన్ఎంలను ఏర్పాటు చేసి విద్యార్థుల యొక్క అసౌకర్యాలు ఏర్పడ్డప్పుడు వాళ్ళు అందుబాటులో ఉంటున్నారు. జిల్లాలో ప్రైవేటు కళాశాలలు, గవర్నమెంట్ కళాశాలలు 20 వరకు గవర్నమెంట్ కళాశాలలు ఉంటాయి. ప్రైవేట్ కళాశాలలు 33 కళాశాలలు ఉన్నాయి. మరి అదేవిధంగా దాదాపు 60 వరకు గవర్నమెంట్ సెక్టర్ కళాశాలలు ఉన్నాయి. మొత్తం జిల్లాలో 99 కళాశాలలు నిర్వహిస్తున్నాయి. ఆ 99 కళాశాలకు సంబంధించిన విద్యార్థులు 41 సెంటర్లలో ఎగ్జామ్స్ రాయబోతున్నారు. సో పిల్లలు చాలా ప్రశాంతమైన వాతావరణంలో రాయాలి. వాళ్ళకి కావాల్సినటువంటి వసతులు, మంచినీరు కానీ, హాల్లో ఉన్నటువంటి లైటింగ్ కానీ ఇదంతా కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశాము. ఎలాంటి ఒత్తిడి లేకుండా కూడా పిల్లలు ఈ యొక్క పరీక్షలు రాయాలని చెప్పేసి కోరుతున్నారు. ఇది సిద్దిపేట జిల్లా నుంచి తాజా పరిస్థితి. సిద్దిపేట జిల్లాలో